చూపులు కలిసిన శుభవేళ. ఈరోజు ఎపిసోడ్లో ఇందు తన గదిలోకి వెళ్ళేటప్పటికి అర్జున్ బట్టలు తీసుకుంటూ ఉంటాడు. ఇందు అర్జున్తో నీకేమైనా గుర్తుందా అని అడుగుతుంది. అర్జున్ నాకేమీ గుర్తులేదు అంటాడు. మరి నీకు అని అర్జున్ ఇందుని అడుగుతాడు. నాకు కూడా ఏమీ గుర్తులేదు అని బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. అర్జున్ కూడా బాత్రూంలోకి స్నానం చేయాలని వెళ్తాడు. ఇద్దరు ఫస్ట్ నేను వెళ్ళాలి అనుకుంటారు. ఇది నా ఇల్లు, నాకే హక్కు ఉంది అంటాడు అర్జున్. ఇందు కూడా నాకు కూడా హక్కు ఉంది, నేను నీ భార్యను అంటుంది. అంతలో అర్జున్ నన్ను విసిగించకు, నాకు తలనొప్పిగా ఉంది అంటాడు. నాకు కూడా తలనొప్పే అని ఇందు అనడంతో ఇందు నన్ను వెళ్ళనివ్వు లేకపోతే అర్జున్ అంటుండగా ఇంతలో ఇందు లేకపోతే ఏంటి, మా అక్కకు ఇబ్బంది కలిగిస్తారా, ఇలా బెదిరించడం మీకు ఏమైనా బాగుందా అనడంతో దానికి అర్జున్ నన్ను ఇలాగే ఫోర్స్ చేసావంటే నేను అదే పని చేస్తాను అనడంతో ఇందు భయపడి డోర్ పైన చేయి తీసేస్తుంది. అర్జున్ స్నానానికి వెళ్ళిపోతాడు. మరోవైపు శ్యామ్ సంతోషంగా వచ్చి అంజలిని వెనక నుంచి వచ్చి పట్టుకుంటాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంత సంతోషం అంటే గాలిలో ఎగురుతున్నట్లు ఉంది అంటాడు. నిజమా, మీరేమైనా సర్బత్ తాగారా అని అంజలి అంటుంది. దానికి శ్యామ్ సంతోషంగా ఉండాలంటే డ్రింక్ తాగాలా, చూస్తే చాలు మత్తు ఎక్కేస్తుంది. అలా ఏం చూశారు, నాకు కూడా చూపించచ్చు కదా, నాకేమీ అర్థం కాలేదు, మీరు కిందకి వెళ్ళి నిమ్మకాయ పచ్చడి తినండి అంటుంది. శ్యామ్ మనసులో నీకు అర్థం కాలేదా అంజలి, నాకు మొత్తం అర్థమైంది అనుకుంటాడు. మరోపక్క మనోరమ తలనొప్పితో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన పావని అత్తయ్య ఈ నిమ్మకాయ పచ్చడి తీసుకోండి అంటుంది. మనోరమ ఈ నిమ్మకాయ పచ్చడి ఇక్కడే పెట్టేసి నాకు అర్జెంటుగా జ్యూస్ తీసుకురమ్మంటుంది. పావని జ్యూస్ తెచ్చి ఇస్తుంది. మళ్ళీ మనోరమ నువ్వు ఒక పని చేయి, నాకు తలనొప్పిగా ఉంది, ట్యాబ్లెట్ తీసుకురా అనడంతో పావని ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండగా నీళ్ళ కోసం ట్యాబ్లెట్స్ను టేబుల్ పైన పెట్టి నీళ్ళ కోసం లోపలికి వెళ్తుంది. అంతలో అర్జున్ ఫోన్ మాట్లాడుతూ కిందకు వచ్చి ఏదో టెన్షన్లో టేబుల్ పైన ట్యాబ్లెట్స్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉండగా ఇందు పైనుంచి వస్తూ అర్జున్ని డాష్ కొడుతుంది. అర్జున్ దానికి నువ్వు చూసి నడవలేవా అనడంతో నేను అదే మాట అనగలను అని కోపంతో వెళ్ళిపోతుంది. అర్జున్ పైన వెళ్ళిపోతాడు. ఇంతలో పావని వేరే ట్యాబ్లెట్ తీసుకొని మనోరమ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అంజలి మనోరమ మాట్లాడుకుంటూ ఉంటారు. పావని ట్యాబ్లెట్ ఇస్తుంది. ఇది తలనొప్పి ట్యాబ్లెట్ కాదే, అర్జున్ డయాబెటీస్ ట్యాబ్లెట్ అని అంజలి చెప్తుంది. దానికి మనోరమ కోపంతో ఒకవేళ ఈ ట్యాబ్లెట్ నేను వేసుకొని ఉంటే నా ప్రాణం పొయ్యి ఉంటుందని పావనిని హాల్లోకి లాక్కొని వచ్చి గెట్అవుట్ అంటుంది. ఇంతలో ఇందు కంగారుగా ఏం జరిగింది అత్తయ్య అనడంతో నువ్వు నోరు మీ అంటుంది. మీ అక్క చేసిన పని చూడు అంటూ ఉండగా మనోరమ భర్త వచ్చి అర్చింది చాలు ఆపు అనడంతో మనోరమ నన్ను డయాబెటీస్ ట్యాబ్లెట్ ఇచ్చి చంపాలనుకుంది అంటుండగా ఇందుకు ఈ ట్యాబ్లెట్స్ ఇక్కడ ఉంటే మరి అర్జున్ చేతిలో ఉండేవి అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో శ్యామ్ వచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతాడు. మనోరమ అంజలి లేకపోయి ఉంటే నన్ను ఈ పావని చంపేసేది అంటుంది. ఇంతలో బామ్మ వచ్చి మనోరమ అని అరుస్తుంది. ఇందు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ని వేసుకోలేదు కదా అనడంతో అర్జున్ ఆ ట్యాబ్లెట్స్ ఇక్కడే ఉన్నాయని చెప్తూ మనోరమ అరిచే మాటలు విని అలాగే ఫీల్ అవుతూ ఉండగా ఇందు తన మనసులో అర్జున్ అన్న మాటలు గుర్తుకు చేసుకొని ఇది మీరే చేశారుగా, మా అక్క బావని విడదీయడానికి ఇలా చేశారు కదా, నన్ను క్షమించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పినా కూడా వినకుండా పావనిని బయటికి వెళ్ళమని అనడంతో ఇంతలో ఆకాష్ వస్తాడు. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు పావని అంటాడు. మనోరమ జరిగింది చెప్తూ ఉండగా అర్జున్ వచ్చి ఒక్క నిమిషం, తన తప్పు ఏమీ లేదు, నేనే పొరపాటుగా ఆ మాత్రను తీశాను అని ఆ మాత్రను మనోరమకి ఇస్తాడు. వదిన ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి అని చెప్పడంతో పావని నీళ్లు తెచ్చి ఇస్తుంది.
కానీ మనోరమ తీసుకోదు. అర్జున్ ఆ గ్లాసుని తీసుకొని వాళ్ళ అమ్మకు నా కోసం ఈ టాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవ్వండి అంటాడు. ఆకాష్ అర్జున్ ఒకరినొకరు చూసుకొని ఆకాష్ వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తాడు. అప్పుడు బామ దేవుడా అర్జున్ మాట అయినా వినింది అని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇందు రూమ్లోకి వస్తుంది. అర్జున్ ఏం జరిగిందో చెప్పబోతుండగా వినకుండా ఇందు మీకు సంతోషంగా ఉందా? ముందు నన్ను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మా అక్కని ఇబ్బంది పెడుతున్నారు. దానికి అర్జున్ ఆలోచించకుండా మాట్లాడుకో అంటూ ఉంటే ఇందు నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. నేను నీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను ఈ ఇల్లు వదిలి వెళ్ళను అని, ఎవరితో ఏమీ చెప్పను అని. కానీ చిన్న విషయాన్ని పట్టుకొని ఎందుకు అలా చేశావు? మా అక్క జీవితంతో ఆడుకోకండి. నేను మళ్ళీ మాట ఇస్తున్నాను, ఎవరితో ఏమీ చెప్పను, అలాగే ఈ ఇల్లు వదిలి వెళ్ళను అని అనడంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు తన మనసులో నేను మాట ఇచ్చాను 6 నెలల వరకు వెళ్ళను అని, కానీ నువ్వే ఈ ఇంటి నుంచి పంపించేలాగా చేస్తాను అని అనుకుంటుంది. అర్జున్ నిద్రపోతూ ఉంటే అతనిని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని అర్జున్ బెడ్ వద్దకు వెళ్ళి తుమ్మడంతో అర్జున్ ఉలిక్కిపడి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ అయింది, ఇంకా రెండో ప్లాన్ అనడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.